హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా లైవ్కి వచ్చానమాట. ఈరోజు సండే అనమాట. మా విలేజ్లో ఇట్లా ఇప్పుడిప్పుడే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ మా ఇంటి దగ్గర కూర్చున్నాను. యాక్చువల్లీ సండే అంటే అందరు చాలామంది చాలా రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ మాకైతే అసలు సెలబ్రేట్ చేసుకోవడానికి ఛాన్సే ఉండదు. హడావిడి ఉంటుంది అనమాట. మా ఇంటి ముందు అంతా ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అనమాట. ఏదైనా ఫెస్టివల్స్ ఏదన్నా వచ్చినా కూడా మేము ఇంకా ఆ రోజు చాలా డిఫికల్ట్గా సెలబ్రేట్ చేసుకుంటాం. అంతేకాదు మా రిలేటివ్స్లో కూడా ఎవరైనా ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా, మ్యారేజెస్ ఉన్నా, సండే ఉన్నదనుకో ఇంకా మా వదిన వాళ్ళకి షాప్ ఉంటుంది అనమాట. మా వదిన షాపు రన్ చేస్తుంది. సో తను ఇంకా సండే రోజు తనకు మంచిగా కస్టమర్స్ అది వస్తుంటారు. కానీ మా వదినకి ఇంకా చాలా కష్టమైపోతుంది. ఆ రోజు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా మేము సండే కాబట్టి ఇంకా షాప్ అనేది క్లోజ్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇదంతా మా ఇంటి ముందు మార్కెట్. ఇక్కడైతే రకరకాల మనుషులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎక్కువ శాతం అంటే తక్కువ ఆదాయం కోసము ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉంటారు అనమాట, వేరే రాష్ట్రాల నుంచి. మన తెలంగాణ రాష్ట్రం అనేది చాలామంది అంటారు బీద రాష్ట్రము అది ఇది అని అంటారు. కానీ నిజం చెప్పాలంటే మన తెలంగాణ రాష్ట్రం అత్యంత అధికంగా ధనిక రాష్ట్రం అని నేనైతే అంటాను. ఎందుకంటే ఎక్కడో అస్సాం, గుజరాత్, బీహార్, నేపాల్ అట్లా దూర రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా మన తెలంగాణకు వస్తున్నారంటే మన దగ్గర ఆదాయం సోర్స్ ఎట్లుందో అర్థం చేసుకోవాలి. ఎట్లా అంటే చాలామంది జస్ట్ 10,000 శాలరీ కోసం, 15,000 శాలరీ కోసం వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలిపెట్టుకొని సంవత్సరాలు ఇక్కడ వర్క్ చేస్తూ సెక్యూరిటీగా హౌస్ కీపర్స్ లాగా ఇలా చాలా అంటే చాలా వర్కులు చేస్తున్నారు అనమాట. నాకైతే వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే డబ్బు అనేది అందరికీ అవసరం. ఈ రోజుల్లో డబ్బు లేకుండా మనిషి జీవించడం అనేది అసాధ్యం. అలాంటి డబ్బు కోసం ఎంత కష్టపడుతున్నారు అనేది చూస్తుంటైతే నాకైతే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. కానీ మనకు ఆదాయం సోర్స్ ఎక్కువ ఉంటేనే మనం జీవితంలో మంచిగా స్థిరంగా ఉండగలుగుతాం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా. అదనమాట. ఇంకొకటి ఏంటంటే నేను ఈ వీడియో చేయడానికి ఇంకొక ఉద్దేశం ఏంటంటే మా దగ్గర మంచి ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ అనేవి దొరుకుతాయి. అక్కడ మాకు ఎదురుగా వచ్చిందేమో అది టైలరింగ్ షాప్ అనమాట. రకరకాల డిజైన్స్తో వాళ్ళు టైలరింగ్ చేస్తాం అనమాట. మా వదిన పేరు జ్యోతి. తను మంచి డిజైన్స్తో, లేటెస్ట్ డిజైన్స్తో బ్లౌజెస్ కానీ, డ్రెస్సెస్ కానీ స్టిచ్చింగ్ చేస్తారనమాట. తన షాప్ అది. ఇదనమాట మా ఇంటి ముందు జరిగే మార్కెట్. ఇప్పుడిప్పుడే జనాలు అనేవాళ్ళు ఇంకా ఎక్కువ అవుతున్నారు. ఒక్కొక్కరు ఆ స్టైల్లో ఉంటారు, ఒక్కొక్కరు ఒకలా ఉంటారు. మళ్ళీ నవ్వు వస్తుంటుంది కొంతమందిని చూస్తుంటే. అయితే కొంతమంది ఏమి స్టైల్గా తయారవుతారు, కొంతమంది పీదగా ఉంటారు. కనీసం బట్టలు వేసుకోవడానికి కూడా లేని బట్టలతోని, చినిపోయిన బట్టలతోని అసలు చాలా అంటే ఘోరమైన స్థితిలో ఉంటారు. కొంతమంది ఏంటంటే బాగా రిచ్గా ఉంటారు. అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్స్ని మనం చూడొచ్చు. ఇంకొంతమంది చైనా వాళ్ళలాగా ఉంటారు, కొంతమంది మామూలుగా ఉంటారు, కొంతమంది ఒరిస్సాలాగా ఉంటారు, ఆఫ్రికన్లాగా ఉంటారు. అరే రామకృష్ణ, మనుషులందరూ రకరకాల మనుషుల్ని చూడవచ్చు అనమాట ఇట్లాంటి ప్రదేశాలలో. మేము మార్కెటింగ్ అనే ఏరియాలో అంటే ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి జనాలందరూ తక్కువగా ఉన్నారు. అంటే ఇంకా వస్తున్నారు, కొంతమంది వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మన వాటర్ ప్లాంట్ అనమాట. ఇంకా మా ఇంటి ముందు ఇట్లా అంగన్వాడీ స్కూల్ ఉంటుంది. అక్కడ కూడా చాలామంది, ఇంకా వెనకాలకి చాలామంది ఉన్నారు. నేను ఇంకా బయటకు వెళ్ళలేదు, ఇక్కడనే ఉండి అన్నీ మీకు చూపిస్తూ ఉన్నాను. ఇదండి ఫ్రెండ్స్, మా ఇంటి ముందు మార్కెట్ ఇలా జరుగుతుంది. నేను అది విషయం మీకు షేర్ చేసుకుంటున్నాను. తోవంటే పోయే వాళ్ళు కూడా నన్ను అలా చూస్తున్నారు, వీడియో చేస్తుంది అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ బాగా సెలబ్రేట్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈరోజు మీ అందరి కోసం నేను మళ్ళీ ముందుకు వచ్చాను అనమాట, మీ అందరి కోసం. ఈరోజు సండే కాబట్టి అందరూ చాలా రిలాక్సింగ్గా ఉంటుంటారు అండ్ కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంటారు. అఫ్కోర్స్ ఏదేమైనా కానీ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పి నేను అందరినీ విష్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజులల్లో మనం ఎట్లా బతుకుతున్నాము, ఎట్లా జీవిస్తున్నాము, ఎట్లా ఏం చేస్తున్నాము అనేది పక్కన పెడితే కనుక పక్క వాళ్ళ జీవితంలో ఏం చేస్తున్నారు, పక్క వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు, పక్క వాళ్ళు ఎట్లా చేస్తున్నారని చెప్పి కాన్సన్ట్రేషన్ చేయడం ఎక్కువైపోయింది. మన గురించి కాకుండా పక్క వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు జనాలు ఎక్కువైపోయినారు అనమాట. అది ఎంతవరకు ఉంటే బాగుంటుందంటే, ఓకే పక్క వాళ్ళని చూసి వాళ్ళు మంచిగా అవుతున్నారంటే మనం కూడా ఏదో ఒకటి చేసి సక్సెస్ అవ్వాలి, ఏదో ఒకటి సాధించాలి, అంతవరకు ఓకే. కానీ పక్క వాళ్ళని దించేయాలి, వాళ్ళు నాశనం అయితే చూడాలి, వాళ్ళు చెడిపోతే చూడాలి, వాళ్ళను ఇంకా అందరూ సొసైటీ అంతా తక్కువ చూడాలి అని చెప్పేసి కొంతమంది సైకో పర్సన్స్ ఉంటారు. అఫ్కోర్స్ మన సొసైటీలో ఎక్కడ చూసినా అట్లాంటి వాళ్ళు ఈ మధ్య చాలా కనబడుతున్నారు. ఎందుకు అట్లా ఆలోచిస్తే నాకు నిజంగా అర్థం కాదు. ఏమవుతుంది, ఎవరి జీవితం ఎవరికి తెలుసు. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ మనకు అందరికీ చెప్పుకొని వీళ్ళున్న వాళ్ళు ఉంటారు, చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు. చెప్పుకునే వాళ్ళు ఉంటే పర్వాలేదు, అదే ఓకే. కానీ చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరినీ మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దని నా పర్సనల్ ఒపీనియన్. ఏంటంటే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళు అనమాట, వాళ్ళు ఏంటంటే ఏదో ఒక దాంట్లో లాస్ వచ్చిందనమాట. అప్పటి వరకు సక్సెస్ అయిన పర్సన్స్, వాళ్ళు విధాలు సక్సెస్ పర్సన్స్ అట్లా లాస్ వచ్చేసరికి వాళ్ళకు ఒక రకంగా డిప్రెషన్లో ఉంటారు, ఏదైనా జీవితంలో లాస్ వచ్చిందని చెప్పేసి. అయితే పక్క వాళ్ళు ఏమంటారంటే మంచిగా అయిందిలే, వాళ్ళు అట్లా ఎవరు ఎట్లా పోతే మనకేంటి, మనం ఎట్లున్నామో మనం మంచిగా ఉన్నామా లేదని కాదు, మనం ఎంతవరకు కరెక్ట్ ఉన్నామో, మనకు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తే మనం ఎట్లా ఫేస్ చేస్తామో, మనం ఎట్లా అందరినీ మనం ఎందుకు అట్లా తక్కువ చేసి మాట్లాడాలి అనే ఆలోచన లేనే లేదు. మనం ఒకరిని బాధ పెట్టాలనే ఉద్దేశం ఎప్పుడు అది మంచి పద్ధతి కాదు. మనం ఒకరి చెడు కోరుకుంటే భగవంతుడు మనకు ఏదో రూపంలో చెడు చూపిస్తాడు అంటారు కదా. సో ఎప్పుడు ఎవరిని కూడా మనం తక్కువ చేసి కించపరిచినట్టు చూడడం, కించపరిచినట్టు మాట్లాడడం, అవమానించడం అట్లాంటివి చేయొద్దు. ఎవరికి ఎలా రాసిండో భగవంతుడు ఖచ్చితంగా అట్లానే జరుగుతుంది. మనం ఏమి అన్నంత మాత్రాన ఎవరి లైఫ్ ఏమి మారిపోదు అని నా పర్సనల్ ఒపీనియన్. నాకు ఎంతో ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది, చెప్తున్నాను అనమాట.